ఈవేళ ఆంధ్రాలో చూసినట్టయితే పార్టీకి ప్రజలకి ఒక వెల్ఫేర్ స్కీమ్ చేయడంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా తీసుకుపోలేదు. కానీ డైరెక్ట్గా ప్రజలతోటి సంబంధం తగ్గిపోయింది. ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవని పరిస్థితి వచ్చింది. అలాగే ఒక వెల్ఫేరే కాకుండా ఒక డెవలప్మెంట్ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, ఎంప్లాయ్మెంటు మీద ముఖ్యంగా దృష్టి పెట్టకపోవడం వల్ల, అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునేలాగా చేస్తుంటే ఈవేళ ఈ రిజల్ట్స్ వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం. నేను వైఎస్ఆర్ గారితో చాలా దోస్తీగా రాజకీయాలు చేసినప్పుడు వారు దగ్గర నేర్చుకున్నది కానీ, వారి దగ్గర వారు చూపించిన ఆప్యాయత కానీ, ఈరోజు మనిషి లేకపోయినా కానీ ఒక మిత్రుడు అంటే వైఎస్ఆర్గా ఉండాలి అనుకున్నది ఈరోజు కూడా నేను అదే, నా ప్రాణం ఉండగా కూడా అదే మాట నేను చెప్తాను. ప్రజలకి ఇచ్చిన మాటలో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారంగా వెళ్ళాలి. అన్నీ ఒకే రోజు చేసేయాలి. లేదు ఇచ్చిన మనం 8, 9 మనం ఇచ్చాం, 9 కూడా ఒకేసారి చేయాలంటే ఫైనాన్షియల్గా కొలాప్స్ అయిపోతుంది. ఫస్ట్ కామన్ పీపుల్కి, పూర్ పీపుల్కి ఏం మనం అన్నమాట ఏది నిలుపుకోవాలి, 1 or 2. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఇండస్ట్రీస్ని తీసుకురావాలంటే ఏం చేయాలి, అలాగే పెండింగ్లో ఉండిపోయి ఆగిపోయిన ప్రాజెక్ట్స్ని ఏం చేయాలన్నది ఒక ప్రయారిటీ ఇచ్చుకుని ముందుకెళ్ళాలి. అలా వెళ్తారని చెప్పేసి ఈ ప్రభుత్వం నేను భావిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అంతంత మాత్రమే. ఈ ప్రభుత్వానికి మ్యాక్సిమం సపోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. కాబట్టి మనం మైనస్లో ఉన్నా కానీ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరు అన్నది నాకు నమ్మకం ఉంది. అలా ఉండాలని మనం అందరూ కూడా కోరుకుందాం.